ఎర్ర అటుకులతో కుడుములు తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఎర్ర అటుకులు వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఈ అటుకులను ఒక గుడ్డలో చుట్టి నీరు తీసివేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని అటుకుల మిశ్రమంలో వేసి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని తీసుకుని మనకు నచ్చిన షేప్లో చూపించిన విధంగా చేసుకోవాలి. తరువాత వీటిని స్టవ్ పై ప్యాన్ లో పెట్టుకుని చక్కగా స్టీమ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయ చట్నీ తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో తాలింపు కోసం తరువాత స్టవ్ పై ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, చట్నీ తయారు చేసుకొని వేడివేడిగా అటుకుల కుడుములతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.